Hi students, good afternoon everyone. Today we are going to discuss about respiration, the energy releasing system. So ఇప్పటి వరకు బయాలజీ చాప్టర్లో ఉండేటువంటి న్యూట్రిషన్ గురించి టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు క్లాస్లో రెస్పిరేషన్, ద ఎనర్జీ రిలీజింగ్ సిస్టమ్. రెస్పిరేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే రెస్పిరేషన్, వాట్ ఈజ్ రెస్పిరేషన్? రెస్పిరేషన్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ అట్మాస్ఫియర్లో ఉండేటువంటి ఆక్సిజన్ని అబ్జార్బ్ చేసుకుని మెటబాలిక్ యాక్టివిటీస్కి యూస్ చేసుకుని కార్బన్ డైఆక్సైడ్ని మెటబాలిక్ యాక్టివిటీస్ ద్వారా రిలీజ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని బయటకు రిలీజ్ చేయడాన్ని రెస్పిరేషన్ అంటాం. అంటే అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ని అబ్జార్బ్ చేసుకుంటాం. వేటికి? మెటబాలిక్ యాక్టివిటీస్కి యూస్ చేసుకున్న తర్వాత కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాం. ఈ కార్బన్ డైఆక్సైడ్ని టిష్యూస్ అనేవి లంగ్స్కి ట్రాన్స్పోర్ట్ చేసి లంగ్స్ నుంచి బయటికి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది డెఫినేషన్ ఆఫ్ ద రెస్పిరేషన్. నెక్స్ట్ వన్, మనం తీసుకునేటువంటి ఇప్పుడు రెస్పిరేషన్కి డైజెషన్కి సంబంధం రిలేషన్ ఉంది. ఎలా అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్లో న్యూట్రియంట్స్ ఉంటాయి. న్యూట్రియంట్స్ ద్వారా మనకి ఎనర్జీ అనేది వస్తుంది. ఈ ఎనర్జీ బాడీలో ఉండేటువంటి ప్రతి టిష్యూకి కూడా సప్లై అవ్వాలంటే బ్లడ్ ద్వారా సప్లై అవుతుంది. ఈ బ్లడ్లో కూడా ఆక్సిజన్ అనేది ఉంటుంది. ఆక్సిజన్ అనేది ఉండడం ద్వారా ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో రెస్పిరేషన్ అనేటువంటి వర్డ్ రెస్పైర్ అనేటువంటి లాటిన్ వర్డ్. ఇది లాటిన్ వర్డ్. రెస్పైర్ అంటే బ్రీత్. దీని యొక్క మీనింగ్ ఏంటి? బ్రీత్. అయితే ఈ రెస్పిరేషన్ చెప్పుకునే ముందు టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్, ఇందులో టైప్స్ అబ్జర్వ్ చేసినట్లయితే 2 టైప్స్ ఉన్నాయి. ఏరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్. రెస్పిరేషన్, ఏరోబిక్ రెస్పిరేషన్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఆక్సిజన్ని యుటిలైజ్ చేసుకోవడం, అంటే ఆక్సిజన్ యుటిలైజింగ్ ఆర్గానిజమ్స్, అంటే ఆక్సిజన్ని రిక్వైర్స్ ఆక్సిజన్. ఇందులో ఉండేటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్కి ఏం కావాలి? రిక్వైర్స్ ఆక్సిజన్ అనేది కావాలి. డస్ నాట్ రిక్వైర్ ఆక్సిజన్. రిక్వైర్ ఆక్సిజన్. ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది ఇట్ అకర్స్ ఇన్ ద మైటోకాండ్రియా. ఎక్కడ జరుగుతుంది? మైటోకాండ్రియాలో జరుగుతుంది. మైటోకాండ్రియాలో జరిగి ఏటీపీ రూపంలో ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. హై క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎనరోబిక్ రెస్పిరేషన్ సైటోప్లాజంలో జరిగి లో క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇది ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్. నెక్స్ట్ వన్, రెస్పిరేటరీ ఆర్గాన్స్. రెస్పిరేటరీ ఆర్గాన్స్. సో అన్ని యానిమల్స్ సేమ్ టైప్ ఆఫ్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ను కలిగి ఉంటాయా అంటే ఉండవు. డిఫరెంట్ యానిమల్స్ హ్యావ్ డిఫరెంట్ రెస్పిరేటరీ ఆర్గాన్స్. ఎగ్జాంపుల్గా ఫిషెస్ గిల్స్ అనేవి రెస్పిరేటరీ ఆర్గాన్స్గా యూజ్ అవుతాయి. ఫ్రాన్స్ గిల్స్ అనేవి రెస్పిరేటరీ ఆర్గాన్స్గా యూజ్ అవుతాయి. ఎర్త్వామ్
స్కిన్ ద్వారా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది డిఫ్యూజన్ మెథడ్లో. హ్యూమన్ లంగ్స్ ద్వారా రెస్పిరేషన్ అనేది జరుగుద్ది. ఫ్రాగ్లో కూడా లంగ్స్ ద్వారా రెస్పిరేషన్ అనేది జరుగుద్ది. ఇలా వేరే వేరే యానిమల్స్లో వేరే విధంగా రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. నౌ లెట్ us discuss హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. Let us discuss human respiratory system. So human respiratory system contains what parts? ఏ పార్ట్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయో అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ వన్, ఏ పెయిర్ ఆఫ్ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్. నెక్స్ట్ వన్, nasal cavity. థర్డ్ వన్, pharynx. ఫోర్త్ వన్, larynx. ఫిఫ్త్ వన్, tracheae. సిక్స్త్ వన్, bronchi. సెవెంత్ వన్, బ్రాంకియోల్స్. ఎయిత్ వన్, లంగ్స్ నుంచి టిష్యూకి ఆక్సిజన్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అయితే హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ విధంగా అబ్జర్వ్ చేయొచ్చు. సో పార్ట్స్ లేబుల్ చేసినట్లయితే ఎక్స్టర్నల్ nostrils, nasal cavity, pharynx, larynx, tracheae, bronchi, bronchiole, alveoli, lungs. సో హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ని అబ్జర్వ్ చేసినట్లయితే సో దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. ఫస్ట్ వన్, ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఏ పెయిర్ ఆఫ్ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ ఆర్ ప్రెజెంట్ జస్ట్ అబౌవ్ ద అప్పర్ లిప్. అంటే అప్పర్ లిప్కి కొంచెం పైగా ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయి. ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ ఆర్ ఓపెన్స్ ఇన్ టు ద నాసల్ క్యావిటీలో ఓపెన్ అయి ఉంటాయి. నాసల్ క్యావిటీలో మరలా 3 రీజియన్స్ ఉంటాయి. వాటిని వెస్టిబ్యులార్ పార్ట్, రెస్పిరేటరీ పార్ట్, ఆల్ఫాక్టరీ పార్ట్ అంటాం. వీటి గురించి ఇంటర్మీడియట్లో డిస్కస్ చేసుకుంటాం. సో నాసల్ క్యావిటీ ఓపెన్స్ ఇన్ టు ద ఫార్నిక్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ద కామన్ ఛాంబర్ ఫర్ ద ఫుడ్ అండ్ ఎయిర్. అంటే ఫుడ్ వెళ్ళేటువంటి ప్లేసు, ఎయిర్ వెళ్ళేటువంటి ప్లేసు
ఒకే చోట ఉంటుంది కాబట్టి దీన్ని ఫార్నిక్స్ అంటాం. కామన్ ఛాంబర్ ఫర్ ద ఫార్నిక్స్ లేదా నాసోఫార్నిక్స్ అంటాం దీన్ని. నాసోఫార్నిక్స్, నాసో అంటే ఎయిర్ వెళ్ళేటువంటి ప్లేసు, ఫార్నిక్స్ అంటే ఫుడ్ వెళ్ళేటువంటి ప్లేసు. నెక్స్ట్ వన్ లార్నిక్స్. ఫార్నిక్స్ ఓపెన్స్ ఇంటూ ద లార్నిక్స్. లార్నిక్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సౌండ్ వోకల్ కార్డ్స్ అనేవి ఉంటాయి లార్నిక్స్ దగ్గర. సౌండ్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అంటే లార్నిక్స్ దగ్గర, లోపల ఉండేటువంటి లార్నిక్స్ దగ్గర నుంచి సౌండ్ అనేది, అంటే మనం వాయిస్ పాట పాడినా లేదంటే మనం మాట్లాడిన వాయిస్ అనేది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, లార్నిక్స్ వోకల్ కార్డ్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వన్ లార్నిక్స్ ఓపెన్స్ ఇంటూ ద ట్రాకియే. ట్రాకియేలోకి లార్నిక్స్ అనేది ఓపెన్ అవుతుంది. లార్నిక్స్ విండ్ పైప్ అని కూడా అంటాము. విండ్ పైప్, ఈ విండ్ పైప్ మరలా 2గా డివైడ్ అయి ఉంటుంది. వాటిని బ్రాంకీ అంటాము. అంటే విండ్ పైప్ 2గా డివైడ్ అయింది, వీటిని బ్రాంకీ అంటాము. బ్రాంకీ లోపలికి వెళ్ళి ఇలా లంగ్స్ లోపలికి వెళ్ళి బ్రాంచెస్ కింద డివైడ్ అయ్యింది, బ్రాంచెస్ కింద, వీటిని బ్రాంకియోల్స్ అంటాం. బ్రాంకియోల్స్ అంటాం. అయితే బ్రాంకియోల్స్ దగ్గర ఈ స్ట్రక్చర్స్ని వేసాను, అబ్జర్వ్ చేయండి. ఇలా స్ట్రక్చర్స్ వేసా, వీటిని ఆల్వియోలై అంటాం. ఈ ఆల్వియోలై అనేటువంటి పార్ట్ దగ్గర గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అంటే ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ యొక్క గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఓకే, ఈ ప్లేస్లోనే ఎందుకు జరుగుద్ది అంటే ఈ 2 లంగ్స్కి మధ్యలో ఒక క్యావిటీ ఉంటుంది, మిడియాస్టైనమ్ అనేటువంటి క్యావిటీ ఉంటుంది. ఈ క్యావిటీలో హార్ట్ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఈ క్యావిటీలో హార్ట్ లొకేట్ అయి ఉంటుంది. హార్ట్ దగ్గర నుంచి ఈ బ్లడ్ వెజల్స్ లంగ్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. అంటే ఇప్పుడు ఆల్వియోలైలోకి వచ్చినటువంటి ఆక్సిజన్ బ్లడ్ వెజల్స్ ద్వారా హార్ట్ దగ్గరకు వస్తుంది. హార్ట్ అనేది బ్లడ్ని అన్ని పార్ట్స్కి, అన్ని ఆర్గాన్స్కి కూడా సప్లై చేస్తుంది. అంటే ప్రతి పార్ట్ కూడా ఆక్సిజన్ అనేది కావాలి. ఈ ఆక్సిజన్ని ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తారు అంటే హిమోగ్లోబిన్. అంటే మన బ్లడ్లో హిమోగ్లోబిన్ అనేటువంటి పిగ్మెంట్ ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్ అనేటువంటి పిగ్మెంట్ అంటే ఒక హిమోగ్లోబిన్ పిగ్మెంటు 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. అంటే బ్లడ్ అనేది అన్ని పార్ట్స్కి కూడా ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ట్రాన్స్పోర్ట్ చేసి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ లంగ్స్ అబ్జర్వ్ చేయండి. హ్యూమన్లో 2 లంగ్స్ అనేవి ఉంటాయి. 2 లంగ్స్, రైట్ లంగ్, లెఫ్ట్ లంగ్. అయితే ఈ లంగ్స్ని 2 లేయర్స్ అనేవి ఫామ్ అయి ఉంటుంది. ఇన్నర్ లేయర్, అవుటర్ లేయర్. ఇన్నర్ లేయర్లో ఫామ్ అవుతుంది. అంటే ప్లూరల్ మెంబ్రెయిన్స్తో ఇది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈ లంగ్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు లంగ్స్ బ్యాక్ సైడ్ ఏముంటుంది, అంటే ఇప్పుడు లంగ్స్ యొక్క బ్యాక్ సైడ్ ఏం కనిపిస్తుంది, వర్టిబ్రల్ కాలం. బ్యాక్ సైడ్ ఏం కనిపిస్తుంది, వర్టిబ్రల్ కాలం. దాన్నే స్పైనల్ కార్డ్ అంటాం. స్పైనల్ కార్డ్ కనిపిస్తుంది. వెంట్రల్లీ ఏం కనిపిస్తుంది, స్టెర్నమ్ అనేటువంటి బోన్ కనిపిస్తుంది వెంట్రల్ సైడ్. నెక్స్ట్ బోత్ సైడ్స్ లాటరల్లీ, అంటే బోత్ సైడ్స్ ఏం కనిపిస్తాయి, రిబ్స్. లాటరల్ సైడ్స్ ఏం కనిపిస్తున్నాయి, రిబ్స్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా లంగ్స్ అనేవి ఉంటాయి. ఈ లంగ్స్ అనేవి ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి అంటే హ్యూమన్ బాడీలో థొరాసిక్ క్యావిటీలో, థొరాసిక్ క్యావిటీలో లంగ్స్ అనేవి లొకేట్ అయి ఉంటాయి. నెక్స్ట్ వన్ మెకానిజం ఆఫ్ బ్రీతింగ్.
మెకానిజం ఆఫ్ బ్రీతింగ్. ఇప్పుడు బ్రీతింగ్ మెకానిజం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడ లంగ్స్ లొకేట్ అయి ఉన్నాయి? థొరాసిక్ క్యావిటీ. థొరాసిక్ క్యావిటీ దగ్గర లంగ్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి. ఇక్కడ లంగ్స్ యొక్క పోస్టీరియర్ రీజియన్లో ఇలా ఒక స్ట్రక్చర్ కనిపిస్తుంది. దీన్ని ఏమంటామంటే డయాఫ్రమ్ అంటాం. డయాఫ్రమ్. డయాఫ్రమ్ అంటాం. అయితే ఇప్పుడు ఈ మెకానిజంలో అబ్జర్వ్ చేస్తే బ్రీతింగ్ రెండు రకాలుగా జరుగుతుంది. ఫస్ట్ వన్ ఇన్స్పిరేషన్. సెకండ్ వన్ ఎక్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ అంటే ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకోవడం. ఎక్స్పిరేషన్ అంటే బయటకు పంపించడం. సో ఇన్స్పిరేషన్లో థొరాసిక్ క్యావిటీ దగ్గర ఉండేటువంటి ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్, అండ్ ఫ్రెనిక్ మజిల్స్ అంటే బోత్ సైడ్స్ మనకి రిబ్స్ ఉన్నాయి. బ్యాక్ సైడు బ్యాక్ బోన్ ఉంది, స్పైనల్ కార్డ్. ఫ్రంట్ సైడు స్టెర్నమ్ అనేటువంటి బోన్ ఉంది. ఇప్పుడు ఈ రిబ్స్ ఉన్నాయి కదా, రిబ్స్ దగ్గర ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ అనేవి ఉంటాయి. ఫ్రెనిక్ మజిల్స్ ఆల్సో దేర్. అయితే ఈ మజిల్స్ అనేవి ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ అండ్ ఫ్రెనిక్ మజిల్స్ కాంట్రాక్షన్ వల్ల ఈ డయాఫ్రమ్ అనేది ఫ్లాట్గా అవుతుంది. అంటే మనం గాలి పీల్చుకుంటున్నాం, ఎయిర్ని తీసుకున్నప్పుడు స్టమక్ రీజియన్ దగ్గర డయాఫ్రమ్ అనేది ఫ్లాట్గా అవుతుంది. ఈ ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్, ఫ్రెనిక్ మజిల్స్ కాంట్రాక్షన్ వల్ల ఈ రీజియన్లో థొరాసిక్ క్యావిటీ దగ్గర ఫ్లాట్గా అవుతుంది. దీన్ని ఇన్స్పిరేషన్ అంటాం. నెక్స్ట్ ఎక్స్పిరేషన్. ఇప్పుడు ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ రిలాక్స్ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. నార్మల్ స్టేజ్కి వచ్చేస్తే డయాఫ్రమ్ అనేది నార్మల్గా ఉంటుంది. సో దీన్ని ఎక్స్పిరేషన్ అంటాము. ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్. సో ఈరోజు క్లాస్లో రెస్పిరేటరీ సిస్టమ్ గురించి, అందులో ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఆర్గాన్స్ గురించి, మెకానిజం గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం.